మన హోంమంత్రి అనిత గారికి చెప్తున్నాము, అమ్మా నువ్వు పరిపాలన చేసేకొచ్చినావా లేదంటే లాండ్ ఆర్డర్ తప్పించి హత్య రాజకీయాలు చేసేకొచ్చినావో మాకు అర్థం కాదు తల్లి. ఫస్ట్ నువ్వు ఇన్ని హత్యలు జరుగుతున్నా ఏం పట్టించుకోలేదు కాబట్టి ఖచ్చితంగా ఫస్ట్ నువ్వు రాజీనామా చేసే విధంగా నువ్వు చెప్తున్నాం. ఎందుకంటే ఆయన శ్రీనివాస్ రెడ్డి అని ఆయన ఏయ్ కొడక నువ్వేమైనా అడ్డం వస్తే నిన్ను పెట్రోల్ పోసి అగ్గి పెడతామనే విధంగా మాట్లాడుతుంటే ఎస్ఐనే మాట్లాడుతుంటే ఇంక దిక్కెవరుకుంది? ప్రజలకు పరిపాలన ఏమి చేస్తున్నారు, ఎక్కడ చేస్తున్నారు, ఎక్కడ పోతుంది మన రాష్ట్రం, ఎక్కడ దిగజారిపోతుంది మన రాష్ట్రాన్ని, ఎక్కడ పంపిస్తున్నారు అనుకున్నారు మీరు? ఎప్పుడు 1400 ఓట్లు వచ్చే ఈ గ్రామంలో 141 ఓట్లు మాత్రమే తెలుగుదేశం పార్టీకి మెజార్టీ వచ్చింది. ఆ అక్కసతో ఈ గ్రామంలో ఇంకా బెదిరింపులు చేసుకోకపోతే రాబోయే రోజుల్లో పట్టు తప్పుతుంది, నా యొక్క పెత్తనం లేకుండా పోతుంది అనే దురుద్దేశంతో ఈ గ్రామంలో ఎస్ఐ ఉండగానే ఎస్ఐ ముందనే రాత్రి 11-12 గంటలకు వచ్చి హింసాకాండ మొదలుపెట్టి ఇళ్ళు తిరిగి భయభ్రాంతులను గురి చేసి పరిగెత్తే విధంగా ఇళ్ల వద్దకు వెళ్ళి పెద్దిరెడ్డి అయిన వాళ్ళ తల్లిని వాళ్ళ చెల్లెళ్ళు కొట్టి దారుణంగా కర్రలతో రాడ్లతో కొట్టి హింసించి తర్వాత సుబ్బరాయుడి ఇంటికి వచ్చి సుబ్బరాయుడి ఇంటి వద్ద కూడా దారుణంగా బయటికి ఈడ్చుకొచ్చి రాడ్లతో కత్తులతో అదేవిధంగా రాళ్లతో దాడి చేసి దారుణంగా చంపిన సంఘటన నేను చూసాం. బుడ్డా రాజశేఖర రెడ్డి గారే ఏమైనా ప్రోత్సహిస్తున్నారా, లేకపోతే లోకేష్ గారు ప్రోత్సహిస్తూ ఉన్నారా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ప్రోత్సహిస్తూ ఉన్నారా అనేది మాకు అనుమానం కలుగుతూ ఉంది. మీరేదో రెడ్ బుక్ పెట్టుకొని మేము వాణ్ణి చేస్తాం ఏం చేస్తాం అనేది 2 నెలల్లో మామూలుగా ఎక్కడైనా ఎలక్షన్లు జరిగితే ఓడిపోయిన వాడు నన్ను అనవసరంగా ఓడగొట్టారని కక్షతో దాడులు జరిగేటి, కానీ ఇది కొత్త ఆనవాయితీ చూస్తున్నాం. గెలిచిన వాళ్ళు ఓడిపోయిన వాళ్ళ మీదకి అంటే ఇది మాత్రం ఈ పద్ధతి మంచిది కానే కాదు. ఈరోజు ఇప్పటికి ఎన్ని హత్యలు జరిగినది ఒకసారి చంద్రబాబు నాయుడు కూడా చూడాల్సిన అవసరం ఉంది. మీరేమో అసెంబ్లీలో మంచి నీతి మాటలు చెప్తున్నారు, బయట మాత్రం మీ నాయకులు ఇవన్నీ చేస్తున్నారు. అంటే మీ నాయకులు మీరే ప్రోత్సహిస్తున్నారా ఇట్లా చేయండి, మేము మాట్లాడేది మేమంతా శ్రీరంగ నీతులు చెప్తాం, మీరు చేయాల్సిన పని మీరు చేయండి అని ఏమన్నా మీరే చెప్తున్నారా?